ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకోనుంది. గ్రీన్కో అనుబంధ సంస్థ కాకినాడలో నిర్మిస్తున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవబోతుంది. ఇంతకీ గ్రీన్ అమోనియా అంటే ఏంటి? దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి? రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందనుంది? ఏపీకి ఎందుకు గేమ్ చేంజర్గా మారనుంది అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువస్తోంది. లక్షలాది ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రపంచం మొత్తం వాతావరణ మార్పులతో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో శుభ్రమైన ఇంధనాల వైపు మారటం అనివార్యమైంది. బొగ్గు, చమురు, సహజ వాయువులు, ఇంధనాలు వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మార్పులలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అసలు గ్రీన్ అమోనియా అంటే ఏమిటి? అమోనియా అనేది నైట్రోజన్, హైడ్రోజన్ల కలయికతో తయారయ్యే రసాయన సమ్మేళనం. ఇది ప్రధానంగా ఎరువుల తయారీ రసాయన పరిశ్రమ, పారిశ్రామిక అవసరాల కోసం వాడబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమోనియా తయారీకి బొగ్గు, చమురు, వివిధ సహజ వాయువులు ఉపయోగించడం వల్ల భారీగా కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. అయితే గ్రీన్ అమోనియాలో కార్బన్ ఉద్గారాలు వెలువడవు. పునరుత్పాదక శక్తి, సౌర, గాలి, విద్యుత్ ఉపయోగించి తయారు చేసే అమోనియానే గ్రీన్ అమోనియా అంటారు. సౌర, వాయు విద్యుత్తో నీటిని విడగొట్టి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. గాలిలోని నైట్రోజన్తో ఆ హైడ్రోజన్ను కలిపి కార్బన్ ఉద్గారాలు లేకుండా అమోనియా తయారు చేస్తారు. ముఖ్యంగా గ్రీన్ అమోనియా తయారీలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ అమోనియా వినియోగం పెరిగితే ఇంధన ధరలు తగ్గుతాయి. ఇది స్వచ్ఛ ఇంధనం కావటం వల్ల వాయు కాలుష్యం తగ్గి నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ వ్యయంతోనే విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యం అవుతుంది. దీనివల్ల విద్యుత్ యూనిట్ల ధరలు స్థిరంగా ఉంటాయి. ముడి చమురు ధరలను పెంచినా భారత్పై ప్రభావం ఉండదు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ల వల్ల కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అత్యంత అవసరమైన సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటవుతాయి. దీనివల్ల అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ఇంజనీరింగ్, నిర్వహణ, భద్రతా శిక్షణ వంటి రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్కో సంస్థ దాదాపు 80,000 కోట్లకు పైగా పెట్టుబడితో కాకినాడ కేంద్రంగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 2027 నాటికి 0.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలై 2030 నాటికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సౌర, గాలి, విద్యుత్, భారీ ఎలక్ట్రోలైజర్ వ్యవస్థలతో ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ గ్రీన్ ఎనర్జీ ఎగుమతుల్లో ప్రపంచ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను లాభాల పంట పండించబోతోంది. గ్రీన్ అమోనియా రంగం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, విదేశీ మారక ద్రవ్య ఆదాయం, ఎనర్జీ స్వాలంబన ఇవన్నీ కలిసి భారత్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా తోడ్పడతాయి. అలాగే ఈ రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక ప్రారంభ పెట్టుబడులు, టెక్నాలజీ ఖర్చులు, నీటి వనరుల సమర్థత వినియోగం ఉంటాయి. కానీ ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ భాగస్వాములు, టెక్నాలజీ పురోగతితో ఇవన్నీ అధిగమించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాని ఎగుమతి చేయాలి అనేది ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టుకున్న టార్గెట్గా తెలుస్తోంది. కాకినాడ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దేశానికే కాక ప్రపంచానికి ఒక మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్
అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్ పెట్టేవాడు. కానీ ఈ రోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇన్నోవేషన్ తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ ని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్ కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈ రోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు MOU చేశారు. ఆ MOU ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని ఈ రోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర 4 డికేడ్స్ తర్వాత. భారతదేశానికి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా అనుసంధానంగా సుమారు 8 బిలియన్ 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్ కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు ఏం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకో. వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అంత పెద్ద ఫ్యాక్టరీ కాకినాడకు రావడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ వల్ల వేల ఉద్యోగాలు కాకినాడ కేంద్రంగా రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వామపక్షాల నేతలు మాత్రం ఈ ఫ్యాక్టరీ వల్ల ఉపయోగం ఉండదని విమర్శిస్తున్నారు. గతంలో మూతపడిన NFCL ఫ్యాక్టరీనే మళ్లీ పేరు మార్చి ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వేల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రావని చెప్తున్నారు. ఏఎం గ్రీన్ అమోనియా ఒక ప్రారంభోత్సవానికి నేను వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుండగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ గా భారీ జీతాలతో 2,000 పైసలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీని వల్ల పొల్యూషన్ ఉంటదేమో, అక్కడ ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇబ్బంది పడతారేమో అని ప్రజల్లో కొంచెం అపోహ ఉంది. కాబట్టి దీని మీద ఏంటంటే గ్రీన్ అమోనియా వల్ల చాలా వరకు పొల్యూషన్ అనేది తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రీన్ అమోనియా దీనిది మన వరల్డ్లోనే ప్రథమంగా ఈ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి దీని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రజలు అందరూ కూడా ఈ అమోనియా వల్ల పొల్యూషన్ ఉంటుందనే దాని మీద ఏ మాత్రం ఇబ్బంది పడే అవకాశం లేదు. అంత పెద్ద ఇండస్ట్రీ, మాసివ్ ఇండస్ట్రీ మన ఏరియాలో రావడం, దట్టు NFCL ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి చేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకం, శుభదాయకం. చాలా విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో
ఏదైనా మంచి జాబ్ కావాలంటే హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ లేకపోతే వివిధ బెంగళూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. అటువంటిది అలాంటి స్టాండర్డ్స్ కి మించినటువంటి ఇండస్ట్రీ కాకినాడకు రావడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరొకటి ఏంటంటే 18,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అని, నిర్మాణ దశ నుంచి 8,000 మందికి ఉపాధి అని రకరకాల మీడియా కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కాదు. ఆ NFCL ఫ్యాక్టరీనే మార్పు చేస్తున్నారు. అది యూరియా ఈ రోజు వరకు. ఈ యూరియా ఏంటంటే ఇప్పుడు అమ్మోనియా కింద మారుస్తున్నారు తప్పితే ఇది కొత్త ఫ్యాక్టరీ కాదు, కొత్త ప్రాజెక్టు కాదు. ఇది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడే 2.5 ఏళ్ల క్రితమే దాన్ని ఓకే చేసి ఆ రోజే NFCL ప్రొడక్షన్ ఆపేసేసారు. 2.5 ఏళ్ల క్రితమే బోర్డు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ బోర్డు పాత పడిపోయింది, పాత బోర్డు తీసేసారు, కొత్తగా బోర్డు రాయించారు. కొత్తగా ఉపాధి వచ్చేది కూడా ఏమీ లేదు. ఏఎం గ్రీన్ పేరుతో ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇట్లాంటి ఫ్యాక్టరీని జనవాసాల మధ్య పెట్టడం, ఒక కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల్లో పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ రోజు ప్రజల కళ్ళబొల్లు కబుర్లతోటి ఈ రకమైన ఫ్యాక్టరీని తీసుకురావడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందరి ఆరోగ్యాలను పణంగా పెడతానంటే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎరువులు తయారు చేయడానికి గ్రీన్ అమోనియా అవసరం. నౌకలకు ఇంధనం కోసం కూడా దీన్ని వాడతారు. అలాగే హైడ్రోజన్ ను మోసుకు వెళ్లేందుకు కూడా గ్రీన్ అమోనియా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎరువులు అవసరం కాబట్టి గ్రీన్ అమోనియాకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే పెద్ద ప్లాంట్లను ఏపీలో ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా గ్రీన్ అమోనియా అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, పర్యావరణానికి భరోసా, ఆర్థిక అభివృద్ధికి కొత్త మార్గమని వెల్లడిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని పేర్కొంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel